యువత పోరు కార్యక్రమంలో ప్రెస్ మీట్ నందు మాట్లాడుతున్న వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి యూత్ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు అని మన వాళ్ళందరూ చెప్పారు. అది కూడా నేను చెప్పడం మీకు ఒక్కటి మటుకు చెప్పగలను. వాస్తవ పరిస్థితులను మనం దగ్గరగా చూస్తే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎంత కసితో పార్టీకి పనిచేస్తున్నారని మీరు చూస్తున్నారు. ఆ కసితో పనిచేస్తున్నారంటే దేనికి పనిచేస్తున్నారు? అన్ని విధాల పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కడిని ఎవరిని వదిలిపెట్టట్లా. ఇది ఎక్కడ పాలన నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్, ఈ ఫీజు రీయింబర్స్మెంట్కి ఏ విధమైనటువంటి ఇక్కడ మా నాయకులు మాట్లాడారు ఇవన్నీ వాళ్ళు రికార్డు చేసుకుంటారు. ఎవరు ఎలా మాట్లాడారు, ఎవరు ఎక్కువ మాట్లాడారు, వాళ్ళు ఎవరు ఎలా మాట్లాడుతున్నారని కూడా. అయితే దీంట్లో వచ్చేవరకు మేమందరం కూడా ప్రిపేర్ అయ్యే ఉన్నాం, వాటన్నిటికీ సిద్ధమయ్యే ఉన్నాం. మా కార్యకర్తలు కూడా సిద్ధమయ్యే ఉన్నారు, మా నాయకులు సిద్ధమయ్యే ఉన్నారు, మేము సిద్ధంగా ఉన్నాం. ఇందులో ఎక్కడ చీపు ఇప్పు గారు కూడా, ఆ ఇప్పు గారు ఒక్కసారి ఆలోచించి నాది క్యాబినెట్ ర్యాంక్ అని చెప్తున్నావు నువ్వు దాని గురించి తేల్చాలని మిమ్మల్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మీరు దాని గురించి తేల్చి మరి మీ క్యాబినెట్ హోదా అని చెప్పినావు కదా, దాన్ని మరి ఏదో నాకు తెలియలేదు, అది మీరు న్యాయం చేయమని దానికి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ. వచ్చిన తర్వాత బర్రెలు కాసుకొని వస్తూ ఉంటే అత్యాచారం చేసి ఆ అమ్మాయిని బురదలో వేసి తొక్కేస్తే ఈ రోజుకి ప్రజెంట్ ఈ రోజుకి అది ఎవరు చేశారు, ఎలా చేశారు అనేది ఇప్పుడు కూడా తెలియదు. నేను ఎస్పీ గారి కాడికి వచ్చాను. ఆ అమ్మాయికి 2 బిడ్డలు, పాపం చిన్న పసిబిడ్డలు. ఆ భర్త వాళ్ళందరూ నా కాడికి వస్తే ఎస్పీ గారికి ఏమంటారు దాన్ని, సోమవారం పెట్టేదాన్ని మీ స్పందన. మీ స్పందన దేనికి స్పందన? నీ ప్రజావేదిక దేనికి ఉపయోగపడుతుంది? ఈ రోజు కూడా వాస్తవంగా అండి, పాపం చిన్న పిల్లలు, నేదర పిల్లలు, ఆ పిల్లలు అల్లాడిపోతున్నారు. ఆ భర్త అన్నం వండుకొని ఆ పిల్లలకు పెట్టలేక నా కాడికి ఈ మధ్య కాలంలో వచ్చి, ఏమండి ఎమ్మెల్యే గారు అన్నాడు. నేను ఎమ్మెల్యేని కాదురా, ఇప్పుడు ఎమ్మెల్యే ఆంజనేయులు గారు. ఆ ఆంజనేయులు గారు ఇప్పుడు అంతా నేనే సీపు ఇప్పుని అని చెప్తున్నారు కదా. ఆయన సీఎం పక్కనే కూర్చుంటున్నారు కదా. సీఎం ప్రాణాల గురించి, ఆ మర్డర్ల గురించి అంత పెద్దగా చెప్పారు కదా. అత్యాచారం చేసి బురదలో తొక్కిన దానికి ఈ రోజుకి 10 నెలలకి నిజంగా మీడియా వాళ్ళకి కూడా అర్థం చేసుకోవాలండి. జర్నలిజం అంటే మీరు కూడా చెప్పండి. మా మీడియా వాళ్ళందరికి కూడా తెలుసు. ఎవరైనా ఇది ఒక కథనం రాశారా అని అంటే నో అని చెప్పాల్సిందే. ఏ పేపర్ అయినా సరే, మా పేపరా మీ పేపర్ అన్నది కాదు, ఏ పేపర్ అయినా దాన్ని ఎందుకు ఎలుగులోకి చూపిస్తారు? ఎక్కడో వాడు ఎవడో కాలు పడుచుకుంటుంటే అది చూపిస్తారు. కాలు మడుచుకునేది ఏంది? వాడికి ఎట్ట కూర్చుంటే ఏం పోయింది, వాడు కూర్చున్న దాన్ని చెప్తారు. కానీ మీరు అసలైంది చెప్పట్లేదని ముఖ్యమంత్రి గారికి దయచేసి మీరు, నేను మర్డర్లు 6 జరిగినాయి అని చెబుతున్నారు. ఎక్కడ జరిగినాయో మాకు తెలియదు. మా నియోజకవర్గంలో జరిగిన మర్డర్ 10 నెలల క్రితం అత్యాచారం చేసి ఆ అమ్మాయిని చేసినటువంటి దానికి మీ ఎస్పీ గారు వినకొండ సీఎం